ప్రధానంగా ఆదివారం సాయంత్రం 4 గంటల ఆర్బీసీ దగ్గర నుంచి మార్చి జరుగుతుంది. కాబట్టి దానికి రూట్ మార్కెట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి సంబంధం ఉన్నది. ప్యాంటు, షర్టు, బెల్ట్, టోపీ, శోభాయాత్ర ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ లో శోభాయాత్ర అనేది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మరి డ్రెస్ వేసుకుని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం. మానవుల జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైపోయింది. పంచ పరివర్తనలో భాగంగా మెయిన్ ప్లాస్టిక్ నివారణ. మనం ప్రతిరోజు వాడే ఇళ్లలో చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్లాస్టిక్ ని విపరీతంగా వాడుతున్నాం. పూలు, పళ్ళు, కూరగాయలు ఇలా ప్రతి దానికి రోజుకి ఒక్కొక్కరి ఇంట్లో 30 నుండి దాదాపు 50 కవర్లు వాడకం జరుగుతుంది. ఇలా నెల మొత్తం మీద ఒక కుటుంబానికే వచ్చేసి దాదాపు 1000 నుంచి 1500 కవర్లు వాడడం వస్తుంది. ఇలా వాడుకుంటూ పోతే రానున్న ఒక 10 సంవత్సరాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండడం ఖచ్చితంగా గ్యారెంటీ. సో దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక గట్టి సంకల్పం తీసుకోవాలి. ఎలాగంటే ఈ రోజు సంకల్పం తీసుకుంటే ఈ రోజుతో ఏమైపోతుంది. నిదానంగా మెల్లమెల్లగా ఈ రోజు 10 వాడేవాళ్ళు 5కు రావచ్చు, అది 5 వాడేవాళ్ళు 1కి రావచ్చు. అయితే తగ్గించుకుంటూ మెల్లమెల్లగా మనం దానికి అలవాటు పడిపోవాలి. అయితే మన సంకల్పం బలం అనేది గట్టిగా ఉంటే చేయలేదంటూ ఏది జరగదు. అలాగే ఇప్పుడు మేము అసలు మా ఇంట్లో ఎవరు, నా చుట్టూ 4 కుటుంబాలు అసలు ఎవరు ప్లాస్టిక్ ను వాడరు. పొరపాటున ఏదన్నా ఒకటి బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చి మర్చిపోయినా గానీ దాన్ని బండిలో పెట్టి మళ్ళీ దాన్నే రిపీటెడ్ గా తిరిగిపోయే వరకు వాడతామే తప్ప బయట అనేది డస్ట్బిన్ లో అనేది మా ఇంట్లో కవర్లు పడేయటం జరగదు.